ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కావున దానిలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం తరఫున ఈరోజు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి మద్దతుగా మా పార్టీ కార్యకర్తలు, లీడర్లు, పెద్దలు అందరి మద్దతుతో ఈరోజు నేను నామినేషన్ వేయబోతున్నాను. కావున ఈరోజు అమ్మాపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించగలరని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలకు వెళ్ళి ఎంత అభివృద్ధి జరిగిందో టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఆ అభివృద్ధిని చూసన్నా ఇప్పుడు మమ్మల్ని గెలిపించి 3 ఏళ్ల తర్వాత కూడా మా అధికారం వస్తుందని మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు మా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అమ్మాపూర్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఆళ్ళ వెంకటేశ్వర ఎమ్మెల్యే ఉండగా 10 సంవత్సరాలలో పక్కనున్న యూక చెట్టుపై ఎంతో అభివృద్ధితో 40 కోట్లతో బ్రిడ్జి కట్టాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి శిలాఫలకం వేసి సంవత్సరంన్నర పైన అవుతుంది. కావున కుమ్మూర్తి స్వామి అభివృద్ధి పనులన్నీ ఇంకా జపమే నడుస్తున్నాయి. కాబట్టి ఆ జపం నడవకుండా ఇక్కడ మన లోకల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవనీయకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే 110 కోట్ల కాకుండా ఇంకా అభివృద్ధి పనులకు ఖచ్చితంగా పోరాడి ఇంకా ఎక్కువ నిధులు తెప్పించే బాధ్యత మా పార్టీ పైన ఉంటుందని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.